హలో గాయ్స్, మై డియర్ బర్నింగ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రస్తుతానికైతే నాకు హెల్త్ సరిగ్గా లేదు. సో అందుకని గొంతు సరిగ్గా రావడం లేదనమాట. ప్లీజ్ ఏమనుకోకండి, గొంతు సరిగ్గా రావట్లేదు, సో వాయిస్ క్లారిటీగా ఉండదు. ఇప్పుడైతే మన నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటరీ అంటే మనకి సచివాలయం అసిస్టెంట్ పోస్ట్ దొరుకుతా సిఎస్ఐఆర్, సెంట్రల్ లేబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. తక్కువ పోస్టులు అనేసి ఎవరికి వదలకండి. ఎందుకంటే తక్కువ పోస్టులు అనేసి ఓకే నువ్వు అనుకుంటున్నావు, నీలాగే ఇంకో 10 మెంబర్స్ అనుకుంటారు. ఆ 10 మెంబర్స్ నుంచి ఇంకో 100 మెంబర్స్ అనుకుంటారు. ఆ 100 మెంబర్స్ నుంచి ఇంకో 1000 మెంబర్స్, ఇంకో 1000 మెంబర్స్ నుంచి ఇంకో 10,000 మెంబర్స్ అలా అంటారు అనమాట. సో అలాగా కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. కేవలం తక్కువ పోస్టులు కదా అనేసి ఎవరికో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైతే కష్టపడి చదువుతున్నారో వాళ్ళకైతే ఎగ్జామ్ పర్పస్ అయినా కానీ మంచిగా చదివి మంచి ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. సో మనకైతే వచ్చేసి ఓవరాల్గా అయితే మనకైతే నోటిఫికేషన్ ఇదన్నమాట. సిఎస్ఐఆర్, సెంట్రల్ రీసెర్చ్ సంథింగ్ ఉంటుంది, ఇక ఫుల్ ఫామ్ ఉంటుంది, మీకు కావాలంటే చూడండి. ఓకే, మనకైతే మెయిన్గా అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే లింక్ టు అప్లై ఆన్లైన్ ద్వారా మనమైతే సబ్మిట్ చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి దీని సబ్మిషన్ 2వ తారీఖు 3వ నెల, అంటే 2nd మార్చ్ 2026 అనమాట. అందరూ కూడా ఇప్పుడే మేలుకోవాలి. సో మనమైతే ఓవరాల్గా అయితే మన కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్కి వచ్చేసరికి పోస్ట్ కోడ్ JST 2601 జూనియర్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 1, అది కూడా యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ అనమాట, వాళ్ళకు ఉంది. పే స్కేల్ వచ్చేసి 44 అనమాట. టోటల్ ఎన్వాల్మెంట్స్ వచ్చేసి 53,628. 27 ఇయర్స్ వరకు అయితే అప్లై చేయొచ్చు. తర్వాత సెకండ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, 2 పోస్టులు ఉన్నాయన్నమాట, అవి కూడా యూఆర్ కింద ఉన్నాయి. తర్వాత పే స్కేల్ వచ్చేసి లెవెల్ 2 అనమాట. కోల్కత్తా, కాన్పూర్, 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మళ్ళీ 3 పోస్ట్, అది మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి 2, ఓబీసీకి 1. లెవెల్ 2 పే స్కేల్ కింద వస్తుంది. మనకైతే 35,000 వస్తుంది శాలరీ. 28 సంవత్సరాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత 4వది వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ఇది ఒక పోస్ట్ మాత్రమే ఉంది, అది కూడా పే స్కేల్ వచ్చేసి 19,000 నుంచి స్టార్టింగ్ అనమాట. సో మనకైతే అంత కలిపి 39,000 అయితే వస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS, ఇది మాత్రం వదులుకోక మామ. యూఆర్ 3, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1. లెవెల్ 1 కింద శాలరీ వస్తుంది. 18,000 స్టార్టింగ్, అన్ని కలుపుకొని 35,000 వస్తుంది. 25 ఇయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సారీ, ఎందుకంటే నా వాయిస్ అయితే సరిగ్గా లేదు, క్లియర్గా లేదు, నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల. అయితే ఏంటి, నాకు సబ్స్క్రైబర్స్కి అయితే మంచిగా యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడైతే యూఆర్ అని మెన్షన్ చేశారు కదా, ఇక్కడైతే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ, మీరైతే దాంట్లో పోటీ పడవచ్చు అనమాట. ఎవరైతే SC, ST, ఓబీసీ ఎవరైతే మాకైతే పోస్టులు లేవనుకుంటారో వాళ్ళైతే అన్రిజర్వ్డ్ కింద అయితే పోటీ పడవచ్చు, గమనించగలరు. వాళ్ళైతే యూఆర్ కింద అయితే పోటీ పడవచ్చు. అంటే యువకి తగ్గట్టే వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అవి మొత్తం ఉంటాయన్నమాట. ఒకసారి గమనించాలి, వాళ్ళకు ఉన్నంత కట్ ఆఫే ఉంటుంది, ఒకసారి గమనించండి. SC వాళ్ళకైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 4 పోస్ట్ ఉంది, అది పే లెవెల్ వచ్చేసి లెవెల్ 2 అనమాట. ఇక్కడైతే చూడండి, మనకైతే నోట్ కింద ఇచ్చాడు, ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండికేటెడ్ ఈజ్ ప్రొవిజనల్ అండ్ మే వేరీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఈ పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కానీ డిక్రీజ్ అయ్యే ఛాన్సులు లేవు. సో ఇక్కడైతే క్లియర్గా ఇచ్చాడు, ఇవైతే టెంటేటివ్ అనేసి. తర్వాత మినిమం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసేసి మనకైతే జూనియర్ స్టెనోగ్రాఫర్ 10+2 మొత్తం అయితే 10+2 ఉన్నాయి. కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మాత్రం ఎసెన్షియల్ మెట్రికులేషన్ మాత్రం కంపల్సరీ. మనకైతే 12th అనేది డిజైరబుల్ అనమాట, అది అవసరం లేదు, అది ఒకసారి గమనించండి. మిత్రమా, మనకైతే అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసింది. అందరికీ దడలు పుట్టేస్తాయి కదా అప్లికేషన్ ఫీ ఎంత అనేసి. ఓకే, ఏ సెపరేట్ అప్లికేషన్ ఫీ మస్ట్ బి పెయిడ్ ఫర్ ఈచ్ పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్. నువ్వు ఏ పోస్టులకి అయితే ఖచ్చితంగా సెపరేట్ అయితే అప్లికేషన్ ఫీ మాత్రం పే చేయాలి, అది మాత్రం కంపల్సరీ. అంతేకాని అన్నింటికి ఒకటే అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. ఫీ పేయబుల్ ₹500 అనమాట, ₹500 అక్షరాల 500 రూపాయలు అనమాట. ఎవరైతే ఉమెన్, SC, ST, PWBD ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఒకసారి ట్రై చేయండి. క్యాండిడేట్స్ బిలాంగ్ టు కేటగిరీస్ అదర్ దెన్ ది అబోవ్, అంటే ఎవరైతే SC, ST, OBC కాదో వాళ్ళకైతే 500 మాత్రమే పే చేయాలి. ఫీ కెన్ బి పెయిడ్ ఓన్లీ త్రూ స్టేట్ బ్యాంక్ కలెక్ట్. అర్థమవుతుందా?
ఓకే. మనమైతే సిలబస్ చూసుకుందాం ఇక్కడైతే. ఏంటి అనేసి జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ అనేది. మీడియం ఆఫ్ క్వెషన్స్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే వస్తాయి. ఇంక దేని నుంచి స్టాండర్డ్ అంటే మనకైతే 12th స్టాండర్డ్ మీద అయితే మనకు క్వెషన్స్ వస్తాయి. అంటే మెచ్యూరిటీ ఉంటుంది కదా, ఆ మెచ్యూరిటీ బేస్ చేసుకొని వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 200, టైమ్ అలాటెడ్ 2 hours. ఓకేనా. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఏమేమి సబ్జెక్ట్స్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. మనకైతే ఈ క్వెషన్స్ వస్తాయన్నమాట. ఇన్ని మార్క్స్. నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.25 మార్క్స్ అనమాట ప్రతి క్వెషన్కి. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం స్పీడ్ చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇదైతే సిలబస్ అనమాట, చూసుకోండి. ఇది మొత్తం చదివితే మళ్ళీ వీడియో అనేది లెంత్ అయిపోతుంది, సో అందరికి విసుకొచ్చేస్తుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్ టైం డ్యూరేషన్ ఇంగ్లీష్కి 650, హిందీ 65. చూడండి, మొత్తం చూడండి. నేనైతే కొంచెం వీడియో పాస్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీడియం వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 10+2 అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200. టైం అలాంటి 2 hours 30 minutes అనమాట. ఒకసారి గమనించండి. మనకు 2 పేపర్స్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. సబ్జెక్ట్ వచ్చేసి పేపర్ 1 వచ్చేసి 90 minutes, 120 minutes. ఫర్ దిస్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకైతే 120 minutes. మామూలుగా మనలాగా చేతులు కాలు బాగుంటేనేమో వాళ్ళకి 90 minutes ఇస్తుంది. సబ్జెక్ట్ వచ్చేసి పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200. నెగిటివ్ మార్క్ వచ్చేసి దే విల్ బి నో నెగిటివ్ మార్క్స్. అంటే దీనికైతే పేపర్ 1 అయితే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు అనమాట. పేపర్ 2కి వచ్చేసేసరికి జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు, 150 మార్కులు. నెగిటివ్ మార్క్స్ అయితే 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఇంగ్లీష్ వచ్చేసి 50 క్వశ్చన్లు, 150 మార్కులు అనమాట. అర్థమవుతుందా? ఇకైతే మనకి ఇచ్చేసాడు. ది రిటర్న్ ఎగ్జామినేషన్ కాన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్. మనకైతే 2 పేపర్లు ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 2 విల్ బీ ఎవాల్యుయేటెడ్ దోస్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ద మినిమం మార్క్స్. అంటే ఎవరైతే పేపర్ 1లో ఎక్కువ మార్క్స్ అంటే స్కోర్ తెచ్చుకుంటారో, అంటే మినిమం మార్క్స్, క్వాలిఫై మార్క్స్, వాళ్ళైతే పేపర్ 2కి ఎలిజిబుల్ అనమాట. ఓకే. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎవరైతే పేపర్ 2లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో అదే ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. అదైతే గమనించగలరు. పేపర్ 1 అయితే మనకి క్వాలిఫైడ్ నేచర్ అనమాట. ఇవైతే సిలబస్ అనమాట. మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన సిలబస్. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇంగ్లీష్ అయితే మనకి 35 words మనము కొట్టాలి పర్ మినిట్. ఆ తర్వాత 30 words per minute వచ్చేసి హిందీ అనేది మనం టైప్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ మనకు వచ్చేసి అందరూ ఓవరాల్గా అప్లై చేసేది ఏంటంటే 10th బేస్డ్ క్వాలిఫికేషన్ విచ్ ఈజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇదైతే మనమైతే అందరూ అప్లై చేస్తాం, తప్పనిసరిగా అప్లై చేస్తుంటాం. ఓకే. దీనికి వచ్చేసి అయితే ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీడియం ఆఫ్ క్వశ్చన్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ అనమాట. అలాగే తమిళ్ కూడా ఇక్కడ ఇచ్చాడు ఆప్షన్. తమిళ్ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు చూడొచ్చు. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్లో ఎంత మెచ్యూర్ అయితే ఉంటుందో ఆ మెచ్యూర్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. ఇదైతే గోల్డెన్ ఆపర్చునిటీ మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్. టైం అలాటెడ్ 2 hours అనమాట. 2 hours 40 minutes వచ్చేసి స్క్రైబ్ అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకైతే ఇస్తున్నారనమాట. సిలబస్ వచ్చేసి మిత్రమా ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్క్ వచ్చేసి 1 నెగిటివ్ మార్క్. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దాన్ని కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటన్నిటి కూడా 1 నెగిటివ్ మార్క్ ఉంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, 75 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి, 150 మార్కులు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 50 క్వశ్చన్లు వస్తాయి, 150 మార్కులు అనమాట. ప్రతి ఒక్క సెషన్ కూడా ఖచ్చితంగా 1 నెగిటివ్ మార్క్ ఉంది. దీన్ని మాత్రం గమనించగలరు. ఎందుకంటే మన ఎగ్జామే మనని డైరెక్ట్గా ఇది జాబ్కి వెళ్ళడానికి మనకి చేస్తుంది కాబట్టి ఒక్కసారి గమనించండి, మంచిగా చదవండి. మనకైతే ఏజ్ లిమిట్ వచ్చేసి ఎలా ఉందంటే ది మినిమం ఏజ్ ఫర్ 18 years. మనకైతే ఖచ్చితంగా 18 years మాత్రం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మనకైతే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చేసాడు. షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చేసి 5 years. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ అంటే నాన్ క్రిమీ లేయర్కి వచ్చేసి 3 years. పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్ వాళ్ళు వచ్చేసి 10 years. పీడబ్ల్యూబీడీలో మళ్ళీ ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 13 years. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ ఉంటారు కదా, వాళ్ళకైతే 15 years మాత్రం ఇచ్చడం జరిగింది. సిఎస్ఐఆర్ అంటే ఆ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఎటువంటి ఏజ్ రిలాక్షన్ లేదు, ఏజ్ లిమిట్ అయితే లేదనమాట. వీడియోస్ డైవర్స్డ్ ఎవరైతే మామూలుగా పెళ్లి చేసుకొని డైవర్స్ అయిపోయి ఉంటుందో, లేకపోతే ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో అని తెలుసు కదా, అండ్ ఎవరైతే మళ్ళీ రీమ్యారేజ్ చేయలేదో వాళ్ళకైతే అప్ టు 35 years ఆఫ్ ఏజ్ అని ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే జ్యుడిషియల్గా వాళ్ళైతే సెపరేట్ అయిపోయారో వాళ్ళకైతే అప్ టు 40 years ఆఫ్ ఏజ్. ఎనీ అదర్ కేటగిరీ నో ఏజ్ రిలాక్సేషన్ అనమాట, గమనించగలరు.
ఇక్కడ ఎవరెవరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అంటే బ్లైండ్నెస్ అండ్ లో విజన్, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్, లోకోమోటర్ డిజబిలిటీ ఇంక్లూడింగ్ సెరెబ్రల్ పల్సీ ఇవి ఉన్నాయి కదా, వీళ్ళైతే ఎలిజిబుల్ అనమాట పీడబ్ల్యూబీడీ కింద క్యాండిడేట్స్ కిందకి. ఇదైతే ఓవరాల్గా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇవైతే ఓవరాల్గా ఇవన్నమాట. ఒక్కసారి ఆలోచించు నేనైతే ఇంత కంటెంట్ అయితే నేను సేకరిస్తున్నాను గూగుల్ నుంచి కానీ నాకు నుంచి నా డేటా సోర్స్ నుంచి ఇంత కష్టపడతాను. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క లైక్ వల్లే నేనైతే మంచి మోటివేషన్ అందుకుంటున్నాను. ఒక లైక్ కొట్టడం వల్ల ఏమి కాదు, కాకపోతే లైక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే నా వీడియో అనేది ముందు అందరికి చూపించబడుతుంది, అంతేకాని ఏమి కాదన్నమాట. ఇంత ఇన్ఫర్మేషన్ మీకోసం అయితే నేనైతే గూగుల్ నుంచి, క్రోమ్ నుంచి, ఇంకా అదర్ రిసోర్సెస్ నుంచి అయితే నేనైతే తీసుకోవడం జరుగుతుంది. ఈ మొత్తం జెన్యూన్ అనమాట. అలాగే మీకు లింక్ డిస్క్రిప్షన్ ఎలా అప్లై చేయాలి అని ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే లింక్ కూడా అయితే నేనైతే కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, దాని అయితే చూడగలరు. ఇది మీకు ఫేక్ అనిపిస్తే నేను లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఒక రోజుకి నీ నోటిఫికేషన్ని నాకు నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకైతే డౌట్ వచ్చింది. సో నేను మీకు అంతగా నమ్మకం ఉండకపోతే నేనైతే మీకైతే లింక్ ఇస్తాను. ఇది కామెంట్ సెక్షన్లో మాత్రం ఒకసారి చూడండి, ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇక్కడ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేనేం చెప్పడం లేదు. ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. మీకు క్వశ్చన్ వేసే నాకు రైట్ ఉంది. నేను మిమ్మల్ని మోసం చేసుకోదలుచుకోలేదు, ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి. ఎందుకంటే నేను కూడా ఒక సబ్స్క్రైబర్ నుండి మోటివేషన్ పొందాను కాబట్టి ఇలాగ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటే నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ ట్రై చేయొచ్చు కదా అనేసి ఒకళ్ళు ఏం చేశారంటే నాకు మోటివేషన్ ఇచ్చారు. సో ఆ మోటివేషన్ వల్ల నేనైతే యూట్యూబ్ వీడియో చేస్తున్నాను ఇలాగా. ఎందుకంటే నేను ఒక్కరిని బెనిఫిట్ పొందకూడదు, సో మిగతా వరకు పొందాలనేసి. ఇలా ఎవరైతే మన ఏపీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చెప్పండి, ఇలా కాంపిటేటివ్ ట్రావెల్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని. తర్వాత ఇంకోటి బిగ్ అప్డేట్ ఏంటంటే నేనైతే ఒక జూన్ లోపు ఇది మన యూట్యూబ్ ఛానల్ మీద క్లిక్ అయితే నేనైతే ఫ్రీగా కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఏంటంటే అర్థమెటిక్ క్లాసెస్. అంటే మన తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని బిజినెస్ చేస్తున్నారు, కానీ నేనైతే ఏం చేస్తానంటే అది ఫ్రీగా ఇస్తున్నాను అనమాట. సో మీ మీ వల్ల అయితే యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది అనుకుంటాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చెప్పండి ఇలా ఫ్రీగా కంటెంట్ అంటే ఎవరు. సో నేను అర్థమెటిక్ క్లాసెస్ చెప్తూ ఇలాగే జాబ్ నోటిఫికేషన్లు ఇంకేమైనా ఉంటే అవి కూడా చెప్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానని కోరుకుంటూ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.